ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. అసలు కంటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంటికి ఎటువంటి సమస్యలు వస్తాయి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ సుచిత గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, అసలు కంటికి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? నార్మల్‌గా కళ్ళు మనకి ఎర్రబడడము, కళ్ళ నుండి నీళ్లు కారడము, అండ్ కళ్ళు మంటలుగా అనిపించడము, అండ్ కళ్ళలో ఏదో నలత ఉన్నట్టుగా అనిపించడం, ఇవి కామన్‌గా మనం చూసేటువంటి సమస్య. అంటే సీజన్ బట్టి కూడా కంటికి ఎటువంటి సమస్యలైనా వస్తాయంటారా మేడం? నార్మల్‌గా మనకి వింటర్‌లో కొన్ని స్పెసిఫిక్‌గా అంటే ఇప్పుడు నార్మల్‌గా వింటర్ స్టార్ట్ అవ్వగానే కళ్ళలో అందరికీ కూడా బాగా డ్రై అయిపోతున్నట్టుగా, ఎందుకంటే బయట చల్ల గాలులు ఉంటూ ఉంటాయి కాబట్టి డ్రైగా ఉండడం, కళ్ళలో నుండి ఆ చల్లదనానికి బాగా నీళ్లు రావడము, అండ్ కళ్ళు కూడా ఏంటంటే చలికాలంలో చాలా మందికి సైనసైటిస్, ఈ జలుబు, దగ్గు, డస్ట్ ఎలర్జీస్ ఇవి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి కళ్ళ కింద ఇవంతా కూడా ఉబ్బి వాపు అంటే కనురెప్పలు అండ్ కళ్ళ కింద కూడా అంతా కూడా వాసినట్టుగా మనకి వాపు ఇవన్నీ కూడా చాలా కామన్గా, అంటే 100లో 90% మందికి మనం ఇవి కామన్గా చూసేటువంటి ప్రాబ్లమ్స్. సమ్మర్ చూసారనుకోండి, ఎండ బాగా పెరిగిపోవడం వల్ల ఆ ఎండ వేడికి కళ్ళు మంటలు అనిపిస్తాయి. ఒక 1 అవర్ మీరు ఎండలో అట్లా తిరిగేసి రాగానే కళ్ళు బాగా మంట వచ్చినట్టుగా అనిపించడం, కళ్ళు ఎర్రగా అవడము, కళ్ళు డ్రైగా అయిపోతున్నట్టు అనిపించడం అనేది మనకి సమ్మర్లో చాలా వరకు మనం చూస్తాం. అందరిలో ఉంటుంది అది. ఇప్పుడు నార్మల్గా ఏదైనా జబ్బులు అనుకోండి, అవి ఎవరో కొందరికే వస్తాయి. కానీ ఇట్లా కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళలో నుండి నీళ్లు రావడం, కళ్ళలో మంటలు, ఇవి దాదాపుగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు అనమాట. ఇప్పుడు చూస్తే మేడం, చిన్న పిల్లలకు కూడా గ్లాసెస్ వస్తున్నాయి. ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్లోనే మనం చాలా మంది పిల్లలకి స్పెట్స్ అనేవి చూస్తున్నాం మేడం. దానికి మెయిన్గా కారణం ఏమంటారు మేడం? ఈ మధ్య కాలంలో పిల్లలు మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు. చాలామంది ఏంటంటే టేస్టీ ఫుడ్డే కావాలి అని చెప్పేసి ఎక్కువ జంక్ ఫుడ్ తినడము, బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి విటమిన్ ఏ అనేది డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి బాగా కంటి సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. రెండవది ఏంటి అంటే ఎక్కువ స్క్రీన్ టైము, ఎక్కువ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎక్కువ ప్రకాశవంతమైనవి అంటే బ్రైట్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎల్ఈడి లైట్స్ కావచ్చు, ఎక్కువ లైటింగ్ కిందనే వాళ్ళ వర్క్ అంతా కూడా అయిపోవడం వల్ల కూడా కళ్ళు తొందరగా స్ట్రెయిన్ అవుతున్నాయి. అండ్ థర్డ్ మెయిన్ పాయింట్ ఏంటంటే చిన్నప్పుడే పిల్లలు ఏంటి అని అంటే దగ్గరగా ఉండేవి ఎక్కువగా చూడడం. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి 5 years వరకు కూడా వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తే జస్ట్ ఏదో టీచర్ చెప్పేది జస్ట్ విని వచ్చేవాళ్ళు, అంతే తప్ప వాళ్ళు ఫోన్స్ చూడడము, వాళ్ళు రాయడము అండ్ దగ్గరగా ఏదైనా చేయడం అనేది చేసేవాళ్ళు కాదు. కళ్ళు ఎప్పుడు కూడా దూరంగా ఉన్నవి ఎంతసేపు చూసినా అలసిపోవు. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, లేదా ఏదన్నా మనం దూరంగా ఉండే సీనరీస్ అవి చూసినప్పుడు కళ్ళు అలసిపోవు. కానీ మనం దగ్గరగా చదవడము, రాయడము, లేకపోతే ఏదైనా అల్లికలు కుట్టడము, ఫోన్ చూడడము ఇలాంటివి చేసినప్పుడు కళ్ళు ఏంటంటే మన లోపల ఉన్న సీలరీ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అలా కాంట్రాక్ట్ అయినప్పుడు మనకి ఎక్కువ నొప్పిలాగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనకి ఎప్పుడైనా కూడా మనం ఎక్కువసేపు చదివినా, ఎక్కువసేపు టీవీ చూసినా, ఎక్కువసేపు ఫోన్ చూసినా కళ్ళు లాగినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ టైంలో కళ్ళలో ఉన్న సిలరీ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి దగ్గరికి చూడడానికి. అదే మీరు దూరంగా ఉన్నవి ఎంతసేపు చూసినా మనకేమీ ఇబ్బంది అనిపించదు. సో పిల్లలు ఏంటంటే ఈ మధ్యకాలంలో అంత చిన్న ఏజ్లోనే టీవీలు చూడడము, ఫోన్స్ చూడడము, ల్యాప్టాప్స్ ఎక్కువ చూడడము, ఎక్కువగా దగ్గరగా ఉన్న వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలా చేయడం వల్ల వాళ్ళకి కంటికి సంబంధించిన మజిల్స్ ఇవన్నీ వీక్ అయి తొందరగా ఐసైట్ రావడము మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే ఇప్పుడు పిల్లలకి అలా కంటికి సంబంధించి ఆ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం మనం? పిల్లలకి మెయిన్గా బయట ఫుడ్ అస్సలు ఇవ్వద్దు. ఈ మధ్యకాలంలో తల్లులు కూడా చాలా బిజీ లైఫ్లో ఉండడం వల్ల స్నాక్స్ టైంలో కూడా వాళ్ళకి అన్ని బయట ఫుడ్స్ ఎక్కువ, లేస్ కానీ, కుర్కురే లాంటివి, లేకపోతే బయట దొరికే నూడిల్స్ ఇట్లాంటివన్నీ కూడా టేస్ట్ మార్కర్స్ కలిపిన ఫుడ్ ఇస్తూ ఉన్నారు. సో అవి టేస్ట్ బాగుంటాయి, పిల్లలు కూడా అడిక్ట్ అయ్యి బాగా తింటూ ఉంటారు. కానీ వీటి ప్రభావం లివర్ మీద పడి ఆ తర్వాత దాని అబ్జార్ప్షన్ మనకి లివర్లోనే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అనేవి నార్మల్గా ఉంటాయన్నమాట. బట్ ఈ లివర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వనప్పుడు ఈ నిల్వ ఉండే స్థాయి అనేది సరిగ్గా ఉండక తద్వారా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఫస్ట్ కంటి ప్రాబ్లమ్స్ పిల్లలకి రావద్దు అంటే మెయిన్గా బయటి ఫుడ్, జంక్ ఫుడ్ అస్సలు పెట్టకూడదు. వారంలో ఒకటేసారి కదా, 2 సార్లు అనకుండా ఇంట్లోనే ఎక్కువగా చేసిన ఫుడ్ ఇవ్వడం ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి కంటికి హెల్దీ అయిన వాటిని ఎక్కువ ఇవ్వాలి. లైక్ బాదాం కావచ్చు, సోంపు, లేకపోతే పటిక బెల్లము, ఈ మూడింటిని కలిపి పౌడర్ లాగా చేసి పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తుంటే కళ్ళు హెల్దీగా ఉంటాయి. కొన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి, వాటిని మనం రెగ్యులర్గా పిల్లలకి ఇస్తూ ఉంటే కూడా హెల్దీగా ఉంటాయి. సో దాంట్లో మనం ఎక్కువ చెప్పేది ఏంటి అంటే మునగాకు, కరివేపాకు,
ఇలాంటి వాటిని ఎక్కువగా వాళ్ళకి ఫుడ్లో ఇస్తూ ఉన్నట్టయితే కళ్ళు హెల్తీగా ఉంటాయి. జనరల్గా మునగాకు అనేది వేడి చేస్తుంది అంటారు మేడం. అంటే మరి అది తీసుకోవడం వల్ల బాడీలో హీట్ పెరుగుతుందంట. నార్మల్గా ఆయుర్వేదిక్ మీద అదొక చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అందరికీ కూడా. ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు వేడి చేస్తాయా, ఆయుర్వేదిక్ మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు నార్మల్గా చెప్పాలంటే అలోపతి మెడిసిన్ మనం మెయిన్ స్ట్రీమ్గా వాడుతూ ఉంటాం. దాంతో కంపేర్ చేసుకుంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్సే ఈ అంటే ఆల్టర్నేట్ సిస్టమ్స్లో ఎక్కువ ఉంటాయి. లైక్ ఆయుర్వేదం కావచ్చు, హోమియో కావచ్చు, న్యాచురోపతి కావచ్చు. వీటన్నిటిలో ఏంటి అని అంటే మనం కెమికల్స్ వాడం, ఆర్గానిక్గా దొరికే వాటిని వాడతాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి నార్మల్గా. సో మనం ఇచ్చే మందులు వేడి చేయడము అనేది, ఇప్పుడు నార్మల్గా చికెన్ తింటే కూడా వేడి చేస్తుంది, ఎగ్ తిన్నా వేడి చేస్తుంది. నేచర్లో కొన్ని పదార్థాలు తింటే మనకి వేడి పుడుతుంది, కొన్ని పదార్థాలు తింటే మన బాడీ చల్లగా అవుతుంది. అది బై డిఫాల్ట్ అవుతుంది. నార్మల్గా మీరు రెగ్యులర్గా టీ తాగితే వేడి చేస్తుంది, బట్ అందరూ టీ తాగుతారు, దాన్ని ఎవరు కూడా అడగరు. కానీ మనం హెల్దీ అని చెప్పిన వాటికి మాత్రం చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి. ఏదైనా కూడా లిమిటెడ్గా తీసుకుంటే మంచిది అండ్ తగు మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు మునగాకు మంచిది కాబట్టి డైలీ ఒక 2 grams బటర్ మిల్క్లోనో, చిన్నపిల్లలైతే, పెద్దవాళ్ళైతే ఒక స్పూన్ నార్మల్గా బటర్ మిల్క్లో అయినా లేకపోతే మామూలు వాటర్లో అయినా కలిపి తాగితే సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే 10 grams 15 grams తీసుకుంటే అప్పుడు బాడీ ఓవర్ హీట్ అవుతుంది. నార్మల్గా ఏదైనా ఇప్పుడు ఈవెన్ విటమిన్ D3 ట్యాబ్లెట్లు కూడా వారానికి ఒకసారి వేసుకోమని మీరు రోజు వేసుకుంటే ప్రాబ్లమే. సో దాన్ని మోతాదులో తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు, వేడి చేయదు. పచ్చిది తీసుకుంటే నార్మల్గా అప్పటికప్పుడు దాన్ని రసంలాగా చేసుకొని బటర్ మిల్క్లో కలిపి తాగొచ్చు. లేదు మాకు ఫ్రెష్ ఆకుల రసం కాదు అని అనుకుంటే దాన్ని మంచిగా పౌడర్ లాగా చేసి పెట్టుకొని మీరు హాట్ వాటర్లో పొద్దున్నే తాగినా సరిపోతుంది. లేదంటే చపాతీలో దాన్ని ఆ పిండిని మిక్స్ చేసుకొని చపాతీలాగా తిన్నా కూడా సరిపోతుంది. కూరల్లో పైన వేసుకొని తిన్నా కూడా మనం తీసుకోవచ్చు. అట్లా మనం మల్టిపుల్గా ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ది బెస్ట్ ఏం చెప్తా అంటే నేను అందరికీ కొంచెం మజ్జిగలో అది కలుపుకొని తీసుకుంటే బెటర్. మనకి మార్నింగ్ టైంలో బటర్ మిల్క్లో అది కలిపి తీసుకుంటే దట్ ఈస్ అ గుడ్ ఐడియల్ నా ప్రకారం. మేడం, ఇప్పుడు చిన్నపిల్లలు స్క్రీన్ ఎక్కువగా చూస్తున్నారు అంటున్నారు. చిన్నపిల్లలతో పాటు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా స్క్రీన్ టైమింగ్ అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈవెన్ నైట్ టైము 12 అయినా సరే నిద్ర రావట్లేదని చెప్పేసి అలా వాళ్ళు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఒక్కసారి మొబైల్ పట్టుకుంటే మళ్ళీ మొబైల్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంటే వీళ్ళకి ఏ రకంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది? మామూలుగా మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే టీవీ, ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మనకి బ్రైట్గా ఉంటేనే కదా కనిపించేది. కాబట్టి ఇన్బిల్ట్ దాంట్లో లైట్ ఉంటుంది కాబట్టి ఆ లైటింగ్ ఉన్న వాటిని మనం ఎక్కువసేపు చూసామనుకోండి ఖచ్చితంగా కళ్ళు అనేవి మనకి స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు ఒకవేళ మొబైల్ చూసినా లేకపోతే టీవీ చూసినా ఎక్కువ డిమ్గా అంటే చీకట్లో ఉన్నప్పుడు కాకుండా కొంచెం మంచిగా లైట్స్ వేసుకొని నార్మల్ లైటింగ్లో చూడండి ఒకటి. రెండవది ఏంటి అంటే ఏదైనా కూడా మనము లిమిటెడ్గా అయితే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరిని కూడా ఫోన్ వాడొద్దు అంటే ఎవరు వినరు. ఏం చెప్పిందిలే మీరు వాడట్లేదా అని ఎదురు క్వశ్చన్ ఇస్తారు. సో వాడొద్దు అని మనం ఎప్పుడూ చెప్పము, దాన్ని లిమిటెడ్గా వాడాలి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, ఇన్స్టా వచ్చినాయి. అసలు ఫోన్ తీస్తే ఎవరికి కూడా క్లోజ్ చేసి పక్కన పెట్టాలని అనిపించదు. ఒక ఫోన్ లేకపోతే అసలు ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అందరికీ ఉంది. కాబట్టి ఏంటంటే మన దాంట్లోనే ఒక 1/2 hour ఖచ్చితంగా మనం 1/2 hour చూడాలి నైట్ టైం అని పెట్టుకొని మనకి మనం నియంత్రించుకొని దాన్ని తక్కువసేపు చూడాలి. ఎక్కువసేపు చూసినట్టయితే కళ్ళు డెఫినెట్గా స్ట్రెయిన్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎక్కువసేపు మ్యూజిక్ వింటే కర్ణబేరి పాడవుతుంది, ఎక్కువసేపు చూస్తే కళ్ళు పాడవుతాయి. ఏదైనా మీరు ఎక్కువసేపు చేసినట్టయితే ఆ పర్టికులర్ ఆర్గాన్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి బై డిఫాల్ట్ అది పాడవుతుంది. అందుకే ఇప్పుడు ఏదైనా అంతే కదా, మీరు కారు కొనుక్కున్నారు, సరదాగా ఉందని దాన్ని మొత్తం రోజంతా తిప్పితే కారు పాడవుతుంది కదా. ఒక టైం అనేది ఉంటుంది దేనికైనా కూడా, ఎంతసేపు దాన్ని వినియోగించుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అన్నది ఉంటుంది. అదేవిధంగా మన కళ్ళు కూడా ఎక్కువ వాడద్దు. ఆయుర్వేదంలో చెప్తారనమాట, మామూలుగా మనకు వచ్చే డిసీజెస్ 3 రకాలుగా వస్తాయని. ఒకటి ఏంటి అని అంటే అతియోగం, అంటే మన ఇంద్రియాలు కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, మన టేస్ట్ బాగుందని ఎక్కువ తినడం కావచ్చు, వినడం కావచ్చు, ఇలా ఇంద్రియాలని ఎక్కువగా వాడడం వల్ల వచ్చేవి ఒక రకం జబ్బులు. సో అతియోగం అంటాం. అయోగం అంటే అస్సలు వాడకపోవడం. ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో వేసేసి అసలు ఏం చూపించకుండా ఉంటే కూడా మనకి స్లోగా ఆ పర్టికులర్ సెన్సరీ ఆర్గాన్స్ పాడైపోతాయి అన్నమాట. ఎందుకంటే దానికి అసలు పని ఉండదు కాబట్టి అసలు ఉపయోగించకపోవడం. అసాత్మేంద్రియార్థ సంయోగం అంటే ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం, లైట్లన్నీ బంద్ చేసుకొని
చూడడము, లేకపోతే పడుకొని బుక్స్ చదవడము. అంటే సెన్సరీ ఆర్గాన్స్ని ఏ రకంగా వాడాలో అలా కాకుండా ఇష్టం ఉన్న రకంగా ఇష్టం ఉన్న టైంలో నైట్ పడుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, నైట్ టైం అంతా టీవీలు మొబైల్స్ చూసుకుంటూ డే టైం పడుకుంటారు. అట్లా విరుద్ధంగా అనమాట. దానికన్నా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎలా చదవాలి, అలా కాకుండా కళ్ళని ఎప్పుడు కూడా మనం ఏంటి ఏదైనా చదవాలంటే మంచి బ్రైట్ లైట్ ఉన్న దగ్గరే చదవాలి. అలా కాకుండా చీకట్లలో చదవడము, ఎక్కువసేపు డిమ్ లైట్లోనే చదవడం, డిమ్ లైట్లో అన్ని పనులు చేయడము, అలా దగ్గరి పనులు చేయడం, అలా చేసినట్టయితే ఆ పర్టికులర్ ఆర్గాన్ అనేది స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఈ మధ్య చాలా మంది పీడిఎఫ్ ఫైల్స్ అని చెప్పి చదువుకునే బుక్స్ కూడా మొబైల్లోనే చదువుకుంటూ ఉంటున్నారు. అంటే నార్మల్గా దాన్ని బ్రైట్గా పెట్టకుండా నార్మల్ దాంట్లో చదివితే సరిపోతుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, కళ్ళకి ఒక కంఫర్ట్ లెవెల్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది అనమాట. సో మనకి ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినా మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చెప్పేది యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్గా ఇది ఒక పాయింట్గా, అంటే దీన్ని ఏమంటారు, సజెషన్ అనుకోండి, లేకపోతే ఏదో ఒక నార్మల్గా ఖచ్చితంగా చేయాల్సింది అనుకోండి. ఎక్కువ మీరు గ్రీనరీ మధ్యలో, అంటే ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉండి, మీరు నేచర్కి దగ్గరగా ఉండి మీరు మీ పనులు చేసుకోవడం. అంటే చదువుకున్నా కూడా ఒక గార్డెన్లో చదువుకోవడము, పిల్లలకు కూడా ఈవినింగ్ రాగానే కొంచెం ఆరు బయట కూర్చోబెట్టి చదివిపించడము, అండ్ చెట్ల మధ్యలో ఉంచడము, చెట్లని చూపించడం, గ్రీనరీని ఎక్కువ. అంటే ప్రకృతికి దగ్గరగా వెళ్ళినోడికి రోగాలు తక్కువగా వస్తాయి. ఎంత నువ్వు ప్రకృతికి దూరంగా వెళ్ళిపోయి క్లోజ్డ్ రూమ్లో లైట్లన్నీ ఏసీ పిల్లల్ని చదివిపించారనుకోండి, ఆ తాలూకు వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా మీరు బయటకు తీసుకెళ్ళడము, మంచిగా గార్డెన్స్లో తిప్పడము, చెట్లు ఉన్న దగ్గర చెట్ల కింద కూర్చోబెట్టడము, ఆరు బయట కూర్చోబెట్టి చదివిపించుకోవడం, ఇలా పిల్లలకి చేస్తూ ప్రకృతికి దగ్గరగా డే లైట్ని ఎక్కువగా వాడుకోవాలి. పిల్లలకి నైట్ టైం చదివించాల్సిన అవసరమే లేదు. డే టైంలో మంచిగా ఆ గాలి వెలుతురు బాగా ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టి చదివిపించడమైనా, తినిపించడమైనా, ఆడిపించడమైనా చేస్తూ ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, కళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి కళ్ళ కింద డాట్స్ వస్తూ ఉంటాయి మేడం, బ్లాక్ కలర్లో. ఆ తర్వాత కొంతమందికి కళ్ళు ఇచ్చింగ్ కూడా వస్తుంది, దురదలు వేయడం, కంట్లో నుంచి వాటర్ రావడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, లేకపోతే ఇవి అసలు రావడానికి కారణం ఏంటంటారు? చాలా మంచి క్వశ్చన్. చాలామంది కళ్ళు ఇచ్చింగ్ అని చెప్పేసి పిల్లలు నలుపుతూ ఉంటారు కళ్ళు. నా దగ్గరికి కూడా చాలామంది, మేడం మా బాబు ఊరికే కళ్ళు నలుపుతూ ఉంటాడు, దీనికి మేము ఐ డ్రాప్స్, ఎల్లోపతిలో వేసే ఐ డ్రాప్స్ చాలా వాడాము, కానీ ఏం రిజల్ట్ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పర్టికులర్ సీజన్లో మీకు వస్తుందిలేండి, పెద్దగా అయిపోయాక తగ్గిపోద్దని చెప్తారు. కానీ వీడు మాత్రం బాగా కళ్ళని చాలా నలుపుతున్నాడు, కళ్ళు కూడా ఎర్రగా అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇది నార్మల్గా ఏంటంటే కొంతమందికి వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కళ్ళలో దురదలు, ముక్కు కూడా బాగా దురదగా అనిపించడం అది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మనం ఫస్ట్ ఈ ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది మనం పెంచడం ద్వారా ఆ ఎలర్జీస్ని తగ్గించవచ్చు. అండ్ స్పెసిఫిక్గా కంటికి సంబంధించిన ఎలర్జీని తగ్గించడానికి మనం కంటికి హెల్తీగా ఉంచేటువంటి త్రిఫల, శతావరి, అశ్వగంధ అండ్ కొన్ని రకాల ఆయుర్వేదిక్ కన్ను మీదనే పనిచేసే చక్షుష మెడిసిన్ అంటారనమాట. వాటి ప్రిపరేషన్స్ మనం వాష్ చేసుకోవడానికి, ఇంటర్నల్గా తీసుకోవడానికి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. దానివల్ల వాళ్ళ కళ్ళలో ఇమ్యూనిటీ, కంటికి సంబంధించిన ఇమ్యూనిటీ పెరిగి ఈ దురదలు, మంటలు, వాటరింగ్ ఇవన్నీ చాలా బాగా తగ్గుతాయి. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, అరే ఇన్ని రోజులు మనం ఎందుకు ఇంత తిరిగినాము, ఇంత ఈజీగా తగ్గిపోయే దానికి అని అనుకుంటారు. ఎందుకంటే కంటి దురదలకి పర్ఫెక్ట్గా మనము ఆయుర్వేదిక్లో ఒక 1-2 డేస్లోనే మనం తగ్గించే ఫార్ములాస్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి పర్టికులర్గా మనల్ని కన్సల్ట్ చేసి దీనికి ఇది అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆయుర్వేదిక్ గురించి అంతగా జనాలకి అవగాహన లేకపోవడం వల్ల వీటికి వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు అన్నమాట. కొంతమందికి జర్నీ చేసేటప్పుడు ఐస్ అనేవి చాలా రెడ్గా అయిపోతాయి మేడం, ఏమంటే డస్ట్ ఎలర్జీ అంటారు. అది అందరిలో కనిపించదు, మళ్ళీ కొందరిలోనే కనిపిస్తుంది. దానికి గల కారణం ఏమంటారు? యాక్చువల్గా ఎలర్జీస్ అనేవి అందరికీ ఉండవు. కొంతమందికి ఏంటంటే మ్యూకస్ మెంబ్రెయిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే వాళ్ళకి కొంతమంది దుమ్ముకు ఎక్స్పోజ్ అవ్వగానే వరుసగా తుమ్ముతూనే ఉంటారు, కనీసం ఒక 10-15 సార్లన్నా తుమ్ముతారు. అండ్ కొంతమంది ఏదైనా డస్ట్ ఉన్నవి ముట్టుకుంటే మొత్తం చర్మం పైన దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో స్కిన్ ఎలర్జీ అండ్ నోస్ ఎలర్జీ. అట్లనే కంటికి సంబంధించి కూడా కొంతమంది డస్ట్కి ఎక్స్పోజ్ అవుతే దురద రావడం. ఆ పర్టికులర్ ఆర్గాన్కి సంబంధించి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఆ ఎలర్జీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎలర్జీ పెరుగుతున్న కొద్దీ మనకి ఎక్కువ ఆ ఎలర్జీకి కారణమైన వాటిని ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి దాని తాలూకు దుష్ప్రభావాలు ఉంటాయన్నమాట. అందుకే మనం ఏం చేయాలా, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ట్రై చేయాలి.
కాబట్టి కంటికి సంబంధించిన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, కంటికి హెల్దీ అని చెప్పినటువంటి ఫుడ్ తీసుకోవడము, కొన్ని రకాల సప్లిమెంట్స్ని తీసుకోవడం చేస్తే కళ్ళు హెల్దీగా ఉండి ఇటువంటి ఎలర్జీస్ అనేవి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అండ్ జర్నీస్ చేసేటప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని ప్రికాషన్స్, అంటే ఎవరికైతే బాగా డస్ట్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళ కళ్ళు ఎర్రగా అవుతాయి అని ఆల్రెడీ తెలుసో వాళ్ళు జర్నీస్ చేసేటప్పుడు కొంచెం గాగుల్స్ పెట్టుకోవడము, అండ్ కళ్ళలో కొన్ని రకాలైనటువంటి ఐ డ్రాప్స్ ఉంటాయి నార్మల్గా మనకి, లైక్ ఎలనీరు కుజుంబు అని ఆయుర్వేదిక్లో కొన్ని స్నిగ్ధాక్షి డ్రాప్స్ అని కొన్ని రకాల డ్రాప్స్ ఉంటాయి. వాటిని వాళ్ళు రెగ్యులర్గా వాడుకుంటూ జర్నీస్ చేసే ముందు వాటిని వేసుకొని అట్లా వెళ్తున్నట్టయితే ఆ రెడ్నెస్ అనేది ఎర్రగా అవడం, ఎలర్జీ తాలూకు ఆ ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది వాళ్ళకి. అండ్ కొబ్బరి నీళ్ళు అనేవి చాలా మంచిది. కళ్ళు ఎర్రగా అవ్వకుండా ఉండాలి అంటే రోజు కొబ్బరి నీళ్ళు ఇంటర్నల్గా తీసుకొని అలా జర్నీ చేసి వచ్చిన వెంటనే ఒకసారి కొబ్బరి నీళ్ళతో కళ్ళు కడుక్కున్నట్టయితే కళ్ళు కూడా రిలాక్స్ అవుతాయి. కొబ్బరి నీళ్ళతోనే కళ్ళు కూడా కడుక్కోవాలి. కొబ్బరి నీళ్ళతోనే. మనం నార్మల్గా ఉత్తరాఖండ్ సైడ్ అయితే వాళ్ళు రెగ్యులర్గా ఎలా అయితే మనకి బెంగాల్లో ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటారో, ప్రతిరోజు తీసుకుంటారో, వాళ్ళు రెగ్యులర్గా అది కంట్లో కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు అనమాట, కళ్ళు బాగా హెల్దీగా ఉండడానికి. నార్మల్గా కొబ్బరి నీళ్ళు చలువ చేస్తాయి, మంచి కొబ్బరి నీళ్ళు కళ్ళలో వేసుకుంటే కళ్ళు చల్లగా అనిపిస్తాయి. ఓకే మేడం. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అవి పిల్లలకి మాత్రమేనా, పెద్దవాళ్ళకి కూడా, ఇద్దరికి కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయా మేడం జాగ్రత్తలు అనేవి? నార్మల్గా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆయుర్వేదిక్లో మనం సేమే ఇస్తాం, జస్ట్ డోస్ మాత్రమే తేడా ఉంటుంది. సో ఎవరైనా నిరభ్యంతరంగా వీటిని ఫాలో అవ్వచ్చు. పుట్టిన పిల్లల నుండి ముసలోళ్ళ వరకు, చనిపోయేంత వరకు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా కూడా ఫాలో అవ్వచ్చు. ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నా కూడా ఏం ఇబ్బంది ఏమి ఉండదు. జనరల్గా కళ్ళకి అప్పుడప్పుడు రిలాక్స్ ఇవ్వాలి అనిపిస్తుంది, అంటే ఒక్కొక్కసారి కళ్ళు మండడం, కళ్ళు మాత్రమే స్పెసిఫిక్గా లాగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి, హెడేక్ కూడా రాదు, ఓన్లీ కళ్ళు మాత్రమే లాగుతున్నట్టు అనిపిస్తాయి. అలాంటి టైంలో ఏం చేయాలంటారు? చాలామంది నేను చదువుకునేటప్పుడు కూడా ఒక 2 hours 3 hours చదవగానే కళ్ళు బాగా లాగిన ఫీలింగ్ ఉంటుండేది. ఏదన్నా కళ్ళలో వేసుకుంటే బాగుండు, కళ్ళు మంచిగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ వెంటనే మనం చదువుకుంటే బాగుండని చాలాసార్లు అనిపించేది. సో దానికి ది బెస్ట్ అందరికీ తెలిసింది ఫస్ట్ చన్నీళ్ళతో కళ్ళు కడుక్కోవడం ఒకటి, లేదంటే ఒక చల్లటి వాటర్లో కర్చిప్ దాన్ని ముంచి డిప్ చేసి కంటి మీద పెట్టుకోవడం. ఇది జనరల్గా అందరూ చేసేదే, నేను చెప్పింది మేడమే చెప్పింది అన్నది ఏం లేదు. బట్ ఇది తెలియనిది ఏంటి అని అంటే ధనియాలు కంటికి చాలా మంచివి. నార్మల్గా మనకి నార్మల్ ధనియాలు దొరుకుతాయి కదా, షాప్లో దొరికే ధనియాలు, అవి ఒక స్పూన్ ధనియాలు ఒక 2 cups వాటర్ పోసి 1 cup అయ్యేదాకా స్లోగా మరిగించాలి, హై ఫ్లేమ్లో కాకుండా స్లోగా మరిగించాలి. అది బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మంచి క్లాత్లో వడబోసి అవి పక్కన పెట్టుకొని వాటిని డ్రాప్స్ లాగా వేసుకుంటే కళ్ళు చల్లగా అవుతాయి. ఒకసారి వేసుకొని మళ్ళీ ఒక 2 hours తర్వాత మళ్ళీ వేసుకుంటే ఒక 2 times చాలు ఒక రోజులో. సో కళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు మనం ఇలా చేసామనుకోండి కళ్ళు రిలాక్స్గా అనిపిస్తాయి. లేదు మేము కళ్ళలో ధనియా వాటర్ వేసుకోవడం ఇష్టం లేదు అట్లా అనుకుంటే అట్లీస్ట్ ఆ వాటర్తో కళ్ళు కడుక్కున్నా కూడా కళ్ళు చల్లగా రిలాక్స్గా ఉంటాయి అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము చాలామంది పేషెంట్స్కి రెగ్యులర్గా ధనియా వాటర్ కళ్ళలో వేస్తాము. సో మీకు ధనియా వాటర్ కళ్ళలో వేయగానే కళ్ళు చల్లగా అయిపోయిన ఫీలింగ్ ఉంటాయి, మంచి స్ట్రెయిన్ కూడా బాగా తగ్గుతుంది. సో అండ్ కళ్ళు కూడా రిలాక్స్డ్గా అనిపిస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసి వెన్న తెలుసు కదా, ప్యూర్ వెన్న. అంటే ఈ మధ్యకాలంలో మనకి వెన్న ఎవరు తయారు చేయట్లేదు, కానీ ఒకవేళ మీరు ఇంట్లోనే వెన్న తయారు చేసుకున్నట్టయితే ఆ వెన్న తీసుకొని మంచిగా కొంచెం లావుగా కంటి పైన కంటి కింద ఇట్లా ఓన్లీ ఐ ల్యాషెస్ వదిలేసి చుట్టూ అప్లై చేయాలన్నమాట. అట్లా ఒక 15 నిమిషాలు ఉంచుకొని తీసేయాలి. మనం ఎట్లయితే ఫేస్ ప్యాక్ వేసుకుంటామో అట్లా వెన్నని యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా లావుగా పెట్టుకోవాలి. ఏదో ఊరికే మాయిశ్చరైజర్ లాగా కాకుండా మందంగా వెన్న పెట్టేసుకొని ఒక 20 minutes తర్వాత దాన్ని తీసి మంచిగా తుడిచేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి కళ్ళు చాలా చల్లగా అయిపోతాయి, రిలాక్స్గా అనిపిస్తాయి. కళ్ళలో డ్రైనెస్ అవంతా కూడా బాగా తగ్గిపోయి కళ్ళకి ఒక హెల్దీ, అంటే మళ్ళీ జీవం వచ్చిందా అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇది డైలీ చేస్తూ ఉండాలా మేడం? వీక్లీ వన్స్ అలా చేస్తే మనకి కళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు నార్మల్గా కళ్ళకు మాకు రిలాక్స్ కావాలి, కళ్ళు అలసిపోయినట్టు అనిపిస్తుంది, మీరు అడిగారు కదా, తలనొప్పి అట్లా ఏమి ఉండదు, ఓన్లీ కళ్ళు మాత్రమే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనుకోండి, కంటి మీద ఇట్లా పెట్టుకుంటే నరిష్మెంట్ ఉంటుంది. మనం ఇప్పుడు మీకు ఇష్టమైన జ్యూస్ తాగారు అనుకోండి, రోజు తాగరు కదా, మీకు తాగాలి అనిపించినప్పుడు అట్లనే కళ్ళకి కూడా కొన్నిసార్లు రిలాక్స్ అయితే బాగుండు, బాగా స్ట్రెయిన్ అయినాం కదా అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు పెట్టుకోవచ్చు. లేదా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రోజు పెట్టుకోవచ్చు. ఇప్పుడు డ్రై అయి ఉంది రోజు పెట్టుకోండి, లేదా కళ్ళు ఎర్రగా అవుతున్నాయి రోజు పెట్టుకోండి. ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా యూజ్ చేయాలి, ప్రాబ్లం లేకపోతే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ చేస్తే చాలు.
చాలామంది డార్క్ సర్కిల్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు మేడం. దానికోసం రకరకాల జెల్స్ వాడతారు, క్రీమ్స్ వాడతారు. మరి వీటిని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఇది ఏమంటారు నార్మల్గా కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి ఇది కదా. చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు, కళ్ళ కింద చాలా డార్క్ అవుతుందండి మాకు, ఈ స్కిన్ నార్మల్ స్కిన్ ఒకలా ఉంటుంది, కళ్ళ కింద ఒకలాగా ఉంటుంది. సో దానికి ఒక మంచి టిప్ చెప్తాను నేను. అంటే టిప్ అని కూడా అనకూడదు, రెగ్యులర్గా ఇది ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటే 2 లాభాలు. ఒకటి, కళ్ళు హెల్తీగా ఉంటాయి, రెండవది డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. సో దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక 3 బాదాం, నార్మల్గా బాదాం కన్ను ఆకారంలో ఉంటుంది. సో అది కన్ను ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది అనమాట. నేచర్ మనకి చాలా ఏమంటారు సైన్స్ చెప్తూ ఉంటుంది, ఏది ఏ ఆకారంలో ఉంటుందో అది దాని మీద బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో అదొక సైన్స్ అనమాట. మనకి బయట దొరికేవి ఏవి ఏ ఆకారంలో ఉంటాయో అవి ఆ ఆర్గాన్స్కి బాగా, ఇప్పుడు చిక్కుళ్ళు కిడ్నీ ఆకారంలో ఉంటాయి అంటే కిడ్నీ మీద బాగా పనిచేస్తాయి. నార్మల్గా హార్ట్ షేప్లో, స్ట్రాబెర్రీస్ హార్ట్ షేప్లో ఉంటాయి, సో అవి హార్ట్కి మంచివి. అలానే ఐ షేప్, బాదాం ఎట్లుంటాయి, మన కళ్ళు ఎలా ఉంటాయో అది కూడా అట్లనే ఉంటాయి. సో అవి కంటికి చాలా మంచిది అనమాట. సో ఒక 3 బాదాం తీసుకొని ఒక 1/2 కప్పు పాలలో మార్నింగ్ నానపెట్టాలి. నైట్ ఆ పొట్టు తీసేసి ఆ 1/2 కప్పులో కొంచెం పాలు వేసేసి బాగా మంచిగా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని మొత్తం అప్లై చేసుకోవాలి. కళ్ళ కింద కూడా మంచిగా లైట్గా మెల్లిగా స్లోగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకొని వదిలేయాలి. నైట్ అంతా అట్లా వదిలేసి పడుకునే ముందు మరీ థిక్ పేస్ట్ లాగా పెట్టుకోకుండా మంచిగా పెట్టేసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటే అది బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మార్నింగ్ లేసి కొంచెం గోరువెచ్చటి వాటర్తో కడుక్కుంటే కళ్ళు హెల్దీగా ఉంటాయి. అండ్ మీరు అడిగినట్టుగా కళ్ళ కింద నల్లగా ఉన్నది ఖచ్చితంగా తగ్గిపోతుంది. తగ్గిపోకపోతే నా దగ్గరికి రండి. ఇప్పుడు ఈ రెమెడీస్ అన్నీ మనం చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు చేయాలంటారు మేడం? అంటే ఐస్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మనం చెప్పుకునేవి నార్మల్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. కానీ వీటికి కాకుండా కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చాలామందికి ఐస్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెటీనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఐ సైట్స్ రావడం, ఐస్ కనిపించకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వాళ్ళకి ఈ రెమెడీస్ ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రెమెడీస్ని ఫాలో అవ్వాలంటారు? నార్మల్గా ఇప్పుడు ఇదొక అందరూ కూడా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా రెమెడీతో తగ్గించేసుకుందాం అని అనుకుంటున్నారు. అంటే హెల్త్ మీద జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఇంట్లో చేసుకునే వాటిని ఉపయోగించడం ఇంకా చాలా మంచి పద్ధతి. కానీ ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదించి, ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మీరు దానికి సర్జరీ చేయించుకోవాలా, మెడిసిన్స్ వాడాలా అన్నది చేస్తూ ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు ఓన్లీ టిప్స్ ఎప్పుడూ కూడా వర్క్ అవ్వవు. జస్ట్ మనకి ఏంటి అని అంటే ఉన్న ప్రాబ్లమ్ని పెరగకుండా ఉండడానికి అండ్ ఉన్న ప్రాబ్లం యొక్క తీవ్రతని కొంత తగ్గించడానికి మాత్రమే టిప్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా టిప్స్ అనేది ట్రీట్మెంట్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ టిప్స్తోనే మొత్తం ఆరోగ్యాన్ని అంతా నార్మల్ చేస్తారు. ఆరోగ్యం అనేది ఏంటి అని అంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఫాలో అవ్వాలి అన్న దాంట్లో ఇలాంటి మనం చెప్పిన అంశాలను ఫాలో అవుతే సరిపోతుంది. కానీ మీకు ఏదన్నా లైక్ మీరు అడిగినట్టు రెటీనా ప్రాబ్లం వచ్చింది, లేదంటే షుగర్ వల్ల కళ్ళు పాడవుతున్నాయి, లేదంటే ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రై ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ఒకసారి మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి అట్లా వెళ్ళేసి ఒకసారి చెక్ చేయించుకొని మీ ప్రాబ్లంకి పర్టికులర్ మెడిసిన్ ఏంటో తీసుకొని దాంతోపాటు ఈ టిప్స్ వాడుకోవడము, లేదంటే తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి ఈ టిప్స్ వాడుకుంటే అది చాలా బెనిఫిట్ అవుతాయి. నా దగ్గరకు ఒక పొద్దున్నే వచ్చింది ఒక పేషెంట్. ఆవిడకి నార్మల్గా ఏంటి అంటే బోన్స్ అన్నీ కూడా వంకర అయిపోతున్నాయి. సో ఇలాగే ఎవరో చెప్పారు, యూట్యూబ్లో చదివామని చెప్పేసి ఏదో ఆకు కట్టడము, ఏదో ఆయిల్ పూయడం చేస్తుంది. బట్ ఎన్ని రోజులు చేసినా అది తగ్గలేదు. సో ఏంటి అంటే ఆ ప్రాబ్లం ఆమెకి ఎందుకు వస్తుంది, యూరిక్ యాసిడ్ పెరిగాయా, లేకపోతే బ్లడ్లో ఏమన్నా మనకి ఈఎస్ఆర్ లెవెల్స్ పెరిగాయా, దాని తాలూకు ఏ మెడిసిన్స్ ఇవ్వాలో మనం ఇచ్చిన తర్వాత అలా మీరు ఎక్స్టర్నల్గా ఏదైనా చిన్న చిన్నవి చేసుకుంటే తగ్గుతాయి తప్ప ఓన్లీ యూట్యూబ్లో చెప్పినవి ఫాలో అయ్యి మొత్తం తగ్గించుకోవాలంటే కొన్నిసార్లు తగ్గొచ్చు, కొన్నిసార్లు తగ్గకపోవచ్చు. ఎందుకంటే తీవ్రతని మీరు అడిగిన దాన్ని బట్టి, తీవ్రతని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం టిప్స్ లాంటి వాడి జోలికి పోవద్దు. డెఫినెట్గా మనం డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. డిసీజ్ అనేది రాకుండా ఉండడానికి మాత్రం ఈ టిప్స్ 100% హెల్ప్ అవుతాయి. అంటే మనం హెల్దీనెస్ని హెల్దీగా ఉంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చాలామంది పిల్లలకి కూడా స్పెట్స్ వస్తున్నాయి అని అనుకున్నాం కదా మేడం. సో ఇప్పుడు పిల్లల్లో స్పెట్స్ వచ్చాయి కదా, వాళ్ళకి స్పెట్స్ లేకుండా మనం చేయొచ్చు అంటారా ఆయుర్వేదం ట్రీట్మెంట్లో? మంచి క్వశ్చన్. చాలామంది ఏంటంటే బయట
మనం చెప్పినా కూడా నమ్మరు. లేదండి ఒకసారి స్పెట్స్ వస్తే అసలు స్పెట్సే వాడాలన్నారండి, మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అండి అని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. సో నేనే రిటర్న్ క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు ఆ డాక్టర్ చెప్పినంత మాత్రాన ఆ సైన్స్లో మనకి లేకపోతే వేరే ఎక్కడా లేదు అన్నది కాదు కదా. సో యూనిక్గా అంటే ఇప్పుడు నేను అల్లోపతి చదివింటే నేను అదే మాట్లాడతాను. నేను ఇప్పుడు ఆయుర్వేదం చదివాను కాబట్టి ఆయుర్వేదం మాట్లాడుతున్నాం, అంతే కదా. ఎవరు ఏది చదువుతారో దాని గురించి మాత్రమే చెప్పగలుగుతారు. అలా ఆయుర్వేదిక్లో ఏమున్నది అన్నది అల్లోపతి డాక్టర్స్కి తెలియదు. సో మనని జనాలందరూ వచ్చి ఏమడుగుతారంటే, వాళ్ళు చెప్పారు మేడం మీ మెడిసిన్స్ మంచివి కావని, లేకపోతే ఆ డాక్టర్ చెప్పారు మేడం మీ మెడిసిన్స్ వాడొద్దని. సో నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు చదివిన సైన్స్ గురించి వాళ్ళు బాగా చెప్పగలుగుతారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయుర్వేదం గురించి చెప్పాలంటే ఆయుర్వేదిక్ డాక్టరే చెప్పాలి. ఆయుర్వేదిక్ మందులు మంచివి కావు అని ఎవరు చెప్పాలి? ఆయుర్వేదిక్ డాక్టరే చెప్పాలి. లేదంటే దాని మీద పెద్ద రీసెర్చ్ జరిగి దానికి సంబంధించిన రీసెర్చ్ సైంటిఫిక్గా డిసైడ్ అయ్యి అదంతా కూడా ప్రూవ్ అయినప్పుడు చెప్పాలి. కానీ బయట ఎట్లా ఉంది అని అంటే, వాళ్ళకి తోచినవి చెప్తారు. ఇప్పుడు మేము సైట్ తగ్గించవచ్చండి వాడండి అని అన్నామనుకో, ఆ డాక్టర్కి ఏం తెలుసు, అట్లా ఏం తగ్గవు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు అని తీసి పారేస్తుంటారు. బట్ మనము చాలామందికి సైట్ తగ్గించాము. వాళ్ళకి సైట్ రాగానే మన దగ్గరికి వస్తే అసలు వాళ్ళ అద్దాలు ఎప్పటికీ పెట్టుకోకుండా చేయొచ్చు. ఆల్రెడీ 5 10 అట్లా సైట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వస్తే మనం చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటే చాలా వరకు మనం ఐసైట్ ప్రాబ్లమ్ని తగ్గించి అద్దాలు లేకుండా చేయొచ్చు. కానీ ఆ ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు టైం వెచ్చించాలి. ఏదో ఒక రోజులో జరిగిపోవాలంటే జరగదు. ఎందుకు అనంటే లోపల ఎన్నో రకాల మార్పులు జరిగిన తర్వాతనే మనకి కళ్ళు తక్కువగా కనిపించడము, డిమ్ముగా కనిపించడం జరుగుతుంది. మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేసినప్పుడు ఎట్ ఏ టైం అవ్వదు, స్లోగా అవుతుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం కొంచెమే ఉంటే వెంటనే అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, నార్మల్గా ఏంటంటే చిన్న చెట్టును మనం చేతితో పీకుతాం, పెద్ద వృక్షాన్ని బుల్డోజర్ వచ్చి లాగుతుంది. మీరు ప్రాబ్లం పెద్దగా అయినాక వచ్చి ఒక 10 రోజుల్లో అయిపోవాలి, 15 రోజుల్లో అయిపోవాలంటే అవ్వదు. ప్రాబ్లం చిన్నగా ఉందనుకోండి, సైట్ రాగానే మీరు పిల్లలను తీసుకొచ్చారనుకోండి, డెఫినెట్గా కంప్లీట్గా తగ్గియచ్చు. అలా కాకుండా ఏ 10 సంవత్సరాలు ఏ 5 సంవత్సరాలు లేకపోతే ఎక్కువ తీవ్రతలో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు టైం పడుతుంది. బట్ సైట్ మాత్రం ఆయుర్వేదిక్లో మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు. అండ్ తగ్గించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అద్దాలు పెట్టుకోకుండా లైఫ్ లాంగ్ మనం చేయొచ్చు. ఇది పెద్దవాళ్ళలో కూడా జరుగుతుంది అంటారా మేడం? పెద్దవాళ్ళలో అంటే వాళ్ళకి మీరు అడిగేది అంటే చత్వారం గురించా, లేకపోతే సైట్ చిన్నప్పటి నుండి ఉండి అలా పెద్దగా అయిన తర్వాతనా? రెండింటికి మేడం. నార్మల్గా ఎవరికైనా మనం తగ్గించుకోవచ్చు ఏ ప్రాబ్లం అయినా. కానీ దానికి అంత పర్టికులర్ టైంని మనం కేటాయించాల్సి ఉంటుంది, అంత టైం మనం ఓపికగా వాడాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏదైనా ఒక డిసీజ్ మనం తీసుకున్నప్పుడు 2 అంశాలు ఉంటాయి అది తగ్గడానికి. ఇప్పుడు కళ్ళద్దాలదన్నది ఒక సమస్య అన్నప్పుడు అది తగ్గేటప్పుడు 2 అంశాలు. ఒకటి ఆ రోగం యొక్క తీవ్రత, వ్యాధి తీవ్రత, అంటే అది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా. ఇంకొకటి ఎన్ని రోజుల నుండి ఉంది, ఇప్పుడే వచ్చిందా, చాలా ఇయర్స్ అవుతుందా. ఈ 2 అంశాల మీద మనం డిసీజ్ యొక్క రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్నో సంవత్సరాల నుండి పెరాలసిస్ వచ్చింది, అంత తొందరగా రిజల్ట్ రాదు. కొద్ది సంవత్సరాలే అయింది, తొందరగా వస్తుంది. ఎక్కువ ఏరియా డ్యామేజ్ అయింది, టైం ఎక్కువ పడుతుంది. తక్కువ ఏరియాని డ్యామేజ్ అయింది బ్రెయిన్లో, తొందరగా రిజల్ట్ వస్తుంది. అట్లనే కన్ను నరాలు, కంటికి సంబంధించిన నరాలు అనేవి కొంచెమే వీక్ అయ్యాయి, తొందరగా మనం తగ్గించవచ్చు. ఎక్కువ డ్యామేజ్ అయింది లోపల, నరాలు అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి, మజిల్ కూడా చాలా వీక్ అయినాయి. కొంతమందికి ఏంటంటే రెటీనా కూడా పల్చపడుతుంది. ఇట్లా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క స్టెప్లో అది మనం ట్రీట్ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి ఆ పర్టికులర్ టైం అనేది మనం తీసుకోవాల్సి, అంటే ఫైనల్గా వాళ్ళ ఏజ్ మీద అలాగే వాళ్ళకున్న వ్యాధి యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. వ్యాధి వచ్చిన టైంని బట్టి కూడా, అంటే షార్ట్ టర్మ్లో అంటే అప్పటికప్పుడు వచ్చిన వితిన్ 1 year లోపు ఏ డిసీజ్ అయినా మనం కొంచెం ఎక్కువ తొందరగా ట్రీట్ చేసే స్కోప్ ఉంటుంది. డిసీజ్ వచ్చి చాలా ఇయర్స్ అవుతుందంటే టైం గడుస్తున్న కొద్దీ డిసీజ్ని ట్రీట్ చేసే దాంట్లో మనకి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. మనకి ఈ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మేడం? అంటే త్రూ మెడిసిన్సా, లేకపోతే ఆయింట్మెంట్సా, లిక్విడ్సా, జెల్సా, ఎలా ఉంటుంది? ఆయుర్వేదిక్లో మనకి ఎక్స్టర్నల్గా ఐకి చేసే స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని. అంటే లైక్ కంటి మీద పెట్టేవి, కంటి లోపట వేసేవి, అండ్ కంటికి కొన్ని రకాల డిఫరెంట్ లేపాలు అండ్ ధారా ట్రీట్మెంట్స్, కంటికి ఒక టైప్ ఆఫ్ అంజనం అంటాం అనమాట, పేస్ట్ లాగా ఉంటాయి కంటి లోపట పెట్టేవి.
కంట్లో పోసి తీసేవి అట్లా డిఫరెంట్గా వాటికి పేర్లు ఉంటాయి. సేకము, బిడాలకము, తర్పణము, అంజనం అని అట్లా డిఫరెంట్ ప్రొసీజర్స్ పేర్లతో వాటిని పిలుస్తాము. ఇలా రకరకాల ప్రొసీజర్స్ ఏవైనా కావచ్చు. అవి మనం కంటికి దగ్గరగా ఆ మెడిసిన్ పెడతాం కాబట్టి, డైరెక్ట్గా కంట్లో వేస్తాం కాబట్టి, కంటి చుట్టూ పెడతాం కాబట్టి మనకి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. ఏ ఫుడ్ అన్నా మనం తినొచ్చు, ఏ food అన్నా తీసుకోవచ్చు. కాయగూరలైనా ఏమన్నా మనం ఏ ఫుడ్ అన్నా తీసుకోవాలి. ఎలాంటి పథ్యాలు ఏమి ఉండవు వీటికి, ఏవైనా వాడుకోవచ్చు. జనరల్ లైఫ్ స్టైల్లోనే ఉంటూ ఈ ట్రీట్మెంట్స్ని తీసుకోవచ్చు. మనం ఒక కేసుని ట్రీట్ చేసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదో ఒక ప్రాబ్లంతో వచ్చారు, ఐ ప్రాబ్లంతో, అంటే ఈ కేస్కి ఇంత టైం పీరియడ్ ఉంటుంది, ఈ కేస్కి ఇంత టైం పీరియడ్ ఉంటుంది అని ఏమన్నా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా కళ్ళ మంటలు, కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళలో ఉండే వాటర్, కంజంక్టివైటిస్ అండ్ లిడ్ స్వెల్లింగ్స్, ఇవన్నీ కూడా జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో తగ్గిపోతాయి. అదే మనకి కార్నియా ప్రాబ్లమ్స్, కార్నియాలో ఏమన్నా మచ్చలు రావడము, కెరాటోకోనస్ అట్లాంటి ప్రాబ్లమ్స్లో మనకి కొంచెం ఒక 2 to 3 months పడతాయి. అండ్ రెటీనాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రీసెంట్గా వచ్చినవి అయితే తొందరగా తగ్గుతాయి. చాలా ఎక్కువ ఇయర్స్ అయినవి అయితే ఇంకా మనకి టైం అనేది ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది. సో మనకి ఆ డిసీజ్ అనేది ఏ ప్లేస్లో వచ్చింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే అది వచ్చి ఎన్ని రోజులు అయ్యింది అన్న దాన్ని బట్టి కూడా మనకి టైం పీరియడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎలాంటి కేసునైనా ఆయుర్వేదంలో మీరు టేకప్ చేస్తారు? ఎలాంటి కేసు అయినా మనం చేయొచ్చు. అంటే ఓన్లీ అక్యూట్గా మనకేమన్నా ఎమర్జెన్సీ లాగా కొంచెం ఇంజురీస్ అయిపోయి బ్లడ్ లాస్ ఎక్కువ ఉంది అలాంటి కేసెస్ తప్ప మిగతా అన్ని కేసెస్ మనం డీల్ చేయొచ్చు. ఫైనల్గా మా ప్రేక్షకులకి ఐకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలంటారు? నార్మల్గా కళ్ళు హెల్దీగా ఉండాలి అని అంటే ఒక ఐ వాష్ చెప్తాను నేను. దాన్ని మీరు రెగ్యులర్గా దాంతో ఐ వాష్ చేసుకుంటే మీకు కళ్ళు దాదాపుగా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. అదేంటి అంటే త్రిఫల ఐ వాష్. సో దాంట్లో త్రిఫల పౌడర్ని నార్మల్గా ఒక 1 స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చటి వాటర్లో మనం నైట్ సోక్ చేసి పెట్టాలి. మార్నింగ్ లేవగానే పైన వాటర్ అంతా తేలి పౌడర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఆ పైన తేలిన వాటర్తో కళ్ళు కడుక్కొని నోరు పోకలిచ్చి ఉంచాలి. ఇలా మీరు రెగ్యులర్గా, ఇంకా మళ్ళీ నార్మల్ వాటర్తో కడుక్కోక్కర్లేదు, ఇలా మీరు రెగ్యులర్గా చేస్తున్నట్టయితే డెఫినెట్గా కనీసం ఒక 90% ఐ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే కన్సిస్టెన్సీ, రెగ్యులర్గా చేయడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే కంటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.